ప్రభు నామమున అందరికీ శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానము ఏమనగా మత్తయి సువార్త 12వ అధ్యాయము 6వ వచనము, దేవాలయము కంటే గొప్పవాడెక్కడనున్నాడని మీతో చెప్పుచున్నాను. సహోదరి సహోదరులారా, క్రీస్తు ఇక్కడ తాను దేవుని ఆలయము కన్నా గొప్ప అని అంటున్నాడు. ఆలయ సేవా విధుల కోసమని యాజులు విశ్రాంతి దినము చట్టాలను మీరితే క్రీస్తు శిష్యులు కూడా ఆయన చూపిన దారిలో ఉండి ఆయన పని కోసము ఆ కట్టడలను మీరవచ్చు అని ఆయన భావము. ఈ సంఘటన జరిగినప్పుడు శిష్యులు క్రీస్తుతో కలిసి ఒక పని మీద వెళ్తున్నారు. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనము మనము పరిశీలించినట్లయితే, ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. మీరు వెదకుచున్న ప్రభువు అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును. ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. సహోదరి సహోదరులారా, బాప్తిసం ఇచ్చే యోహాను మొదటి దూత. క్రీస్తు తన పరిచర్య మొదలుపెట్టక ముందు అతడు వచ్చాడు. ఇశ్రాయేలు ప్రజలు అతన్ని అంగీకరించలేదు. క్రీస్తు రెండోసారి రాకముందు మరో దూతగా ఏలియా వస్తాడు. చెప్పబడిన వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.